ఓ దిక్కేమో మేడారం జాతరకు అంతా తయారైతుంటే అటు ఆదిలాబాద్ దిక్కు నాగోబా జాతర చాలాగానే అయ్యింది. దేశంలో మేడారం తర్వాత అదే రేంజ్లో అయ్యే పెద్ద గిరిజన జాతర ఇదే. అయితే 5 నడిచే ఈ జాతర తొలుత నాడు ధూమ్ ధామ్గా చాలైంది. మరిగా రెండో రోజు నాడు ఎట్లెట్లా నడిచింది, భక్తుల తాకిడి ఎట్లా ఉంది అనేది అట్లా పోయి అరుసుకొనొద్దాం పార్రి. ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరైన ఆదిలాబాద్ ఆదివాసీ నాగోబా జాతర రెండో రోజు కూడా అంతే అవ్వలదారుగా నడిచింది. రెండో రోజు బాన్ పేన్ పూజలు, అటెంక పెర్సా పేన్ పూజలు అయినాయి. తెల్లారి జాం కాడ్ నుంచి దేవునికి పెద్ద పూజలు చేసి పబ్బతి పట్టిరు భక్తులు. ఇక జాతర ఘటం ఎట్లెట్లా నడుస్తుందో చూస్తానికి ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ రాజర్షి షా, ఇంకా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్లు, ఇంకా కడమ నాయకులు, పోలీస్ పెద్దలు కూడా హాజరుపడ్డారు. వచ్చిన సర్కార్ పెద్దలను ఘనంగా ఎదుర్కొన్న మేస్త్రం వంశస్థులు సార్లకు దీవెనార్థులు పెట్టిర్రు. అటెంక అందరికందరూ పోయి నాగోబాను దర్శనం చేసుకోరు. ఇక అందరి పేరు మీద మంత్రాలు చదివి అక్షింతలేసిర్రు పూజార్లు. అయితే భక్తుల తాకిడి మున్పున్నంత లేదన్నది గుడి పూజార్లు అంటున్నమాట. నిరుడు ఉష్కెవోస్తరాలనంత మంది వచ్చిర్రు. అసొంటిది ఈసారి భక్తుల రద్దీ అంతంత మాత్రమే ఉన్నది. జాతర ఓడ్చేటోరకు ఏమన్నా పెరుగుతుందో లేదో చూడాలి అని మాట్లాడుకొచ్చిర్రు. పూజలు జరిగేటి బాన్ దేవత పూజలు, మళ్ళా పెర్సాపేన్ పూజ ఉంటది ఈ రోజు. నెక్స్ట్ వేరే రోజు దర్బార్ ఉంటది. దర్బార్ అయిన తర్వాత మండగాజ్లింగ్ అండ్ బేతాల్ పూజ 4-5 గంటలు పడుతుంది భక్తులకు. అయినా భక్తులు ఈసారి కొద్దిగా తక్కువ ఉన్నారు. గదన్నట్లు నాగోబా జాతరకు చుట్టుపట్టున్న కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా అసొంటి రాష్ట్రాలకెంచి బొచ్చడు మంది భక్తులు వచ్చిర్రు. అసొంటిది ఈసారి అంతగానం లేరంటే మేడారం ఎఫెక్ట్ పడుండొచ్చు అన్నట్లు అనుమానబోతుర్రు. ఏదేమైనా మంగళవారం నాడైతే పెర్సపెన్, బాన్ పెన్ పూజలు ఒడిచినాయి. అటెంక రోజు దర్బారు, తెల్లారి బేతాల్ పూజ, ఇక ఆఖరికి మండగాజాలింగ్ పూజలతోని జాతర ఒడుస్తుంది. మొత్తం 5 నడిచే ఈ సాంప్రదాయ జాతరల ఆదివాసీ గిరిజనులు పాటించే ప్రతి ఆచార వ్యవహారం అంతా కళ్ళు తిప్పుకోకుండా ఉంటది. అసలు సాంప్రదాయాలంటే గిరిజనులు, పద్ధతులు అంటే ఆదివాసులు. వాళ్ళు ఎసొంటి కార్యం చేసినా పెద్ద ఇచ్చంత్రమే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.